హాయ్ అండి. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. టెట్2 ప్లస్ డిఎస్సి తెలుగు గురించి 15 బిట్స్ చెప్పాను కదా మీకు. తర్వాత 15 బిట్స్ మీ ముందుకు తీసుకొచ్చానండి. తెలుగు తల్లి పాఠ్యాంశం నుండి 3వ తరగతి. ఓకేనండి. 16వ బిట్ నుండి స్టార్ట్ చేద్దాం. ఈ క్రింది వానిలో రాజు అనే ప్రకృతి పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. 1 రేడు, 2 రాజు, 3 రాజు, 4 రాయులు. ఆన్సర్ 4 రాయులు. 17వ క్వశ్చన్. కింది ఇచ్చిన రచనల్లో శ్రీరంగం శ్రీనివాస్ గారు రచన కానిది ఏదో గుర్తించండి. 1 ఖడ్గ సృష్టి, 2 మరో ప్రస్థానం, 3 తిమ్రతో సమరం, 4 అనంతం. ఆన్సర్ తిమ్రతో సమరం. 18వ క్వశ్చన్. కదలవోయ్ ఆంధ్రకుమార, నిద్ర వదలవై నవయుగ నిర్వింపక సాగవై, కదలవో ఆంధ్రకుమార అన్న రచయిత ఎవరు? రాయపోలు సుబ్బారావు, 2 దాశరథి కృష్ణమాచార్య, 3 శ్రీరంగ శ్రీనివాసరావు, 4 శ్రీ నారాయణ రెడ్డి. ఆన్సర్ 3 శ్రీరంగ శ్రీనివాసరావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 19వ క్వశ్చన్. శ్రీరంగ శ్రీనివాసరావు గారు తెలుగు తల్లి అనే పాఠ్యంలో తెలుగు తల్లిని క్రింది వాటిలో దేనితో పోల్చాడు? 1 చంద్రశాల, 2 తెనుగురేడ, 3 నిండు జాబిలి, 4 కల్పవల్లి. ఆన్సర్ 4 కల్పవల్లి. తర్వాతకి వచ్చిన 20వ క్వశ్చన్. అదే ఓ తెలుగు తల్లి అందాల నిండు జాబిలి అనే గేయంలో అద్దం ఆధారంగా ఏ అలంకరణ ఉందో గుర్తించండి. అత్యంత ప్రాసాలంకరణ, 2 ఉపమానాలంకరణ, 3 ఉత్ప్రేక్ష అలంకరణ, 4 రూపమాలంకరణ. ఆన్సర్ రూపకాలంకరణ. నెక్స్ట్ క్వశ్చన్ 21. అదుగో సోదర నేల, చనువోయ్ తెలుగు వీర, పదవోయ్ నిర్భయంగా, పదవోయ్ నిశ్చయంగా అనే గేయంలో నిర్భయం, నిశ్చయం అనే పదాలు ఏ సందులు వరుసగా? 1 సవర్ణ దీర్ఘ సంధి, 2 గుణ సంధి, 3 విసర్గ సంధి, 4 ఎడగమ సంధి. ఆన్సర్ 3 విసర్గ సంధి. 22వ క్వశ్చన్. కింది ఇచ్చిన పదాలు అర్థాలు జతలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. చనువోయ్ వెళ్ళిపోయి, రేడు రాజు, కనువై కనిపించి వెళ్ళు, తెలుగు. ఆన్సర్ 3 కనువోయ్ కనిపించి వెళ్ళు. 23వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో దాశరథి కృష్ణమాచార్యులు గారి రచన కానిది ఏదో గుర్తించండి. 1 సమరం శాంతి, 2 మహోదయం, 3 రుద్రవీణ, 4 అగ్నిధార. ఆన్సర్ 1 సమరం శాంతి. 23వ క్వశ్చన్. అన్నదమ్ముల వల్లే కలిసి ఉండు, మనల్ని ఎవరు ఏమి చేయలేరు, విడిపోతే బలహీనమైపోతాం అనే ఉద్దేశం గల పాఠ్యం ఏది? 1 జింక, 2 బావిలో నీళ్లు, 3 కుందేలు తెలివి, 4 ఐకమత్యం. ఆన్సర్ 4 ఐకమత్యం. ఐకమత్యం అనే పాఠానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. 1 రచయిత లియో టాల్స్టాయ్, 2 టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన పురాతన గ్రీకు కథకులు, 3 టాల్స్టాయ్ రచనలు అనారీకరణ, సమరశాంతి, 4 ఐకమత్య కథలకు టాల్స్టాయ్ కథ ఆధారం. ఆన్సర్ 2. మానవులంతా సమానమంట, కులమత భేదం మరిచిదమంట, మమత సమతను పంచిదమంట, కలతలు మాని వెలిగిదమంట. ఈ గేయాన్ని వరుస క్రమంలో అమర్చండి. ఆన్సర్ 26 2. ఆన్సర్ 2 4 1 3. 27వ క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చిన వాక్యంలో దాశరథి కృష్ణమాచార్యులు గారు సంబంధించి సరికాని వాక్యం ఏది? నిజం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. 2 దాశరథి స్వీయ చరిత్ర యథోస్మృతి. 3 దాశరథి గారి జీవితకాలం 22/7/1935 నుండి 5/11/1989. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. ఆన్సర్ 3. క్రింది ఇచ్చిన కవులు వారి జీవితకాలానికి సంబంధించి సరైన జతను గుర్తించండి. దాశరథి 14/4/1910, 15/6/1993, శ్రీశ్రీ 22/7/1995, 5/11/1989, లియో టాల్స్టాయ్ 9/1828, 20/11/1910. ఇవన్నీ సరైనవా? ఆన్సర్
3. మేమంతా మీ పిల్లలం, నీ ఇల్లే మా వందనం, నీ చల్లని ఒడిలో మల్లెలమ్మి తల్లి భారతి వందనం. ఈ గేయం క్రమంలో రాసి క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ 1, 4, 2, 1, 3. క్రింది ఇచ్చిన పదాల అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. నిర్భయంగా, భయం లేకుండా, నవయుగం, కొత్త యుగం, కాలం, కల్పవల్లి, చెట్టు, జాబిలి, చందమామ. ఆన్సర్ 33. థ్యాంక్ యూ.